ఎదురు చూస్తే జీవితం వెళ్ళిపోతుంది. మన జీవితంలో మన కలలను చంపే అత్యంత ప్రమాదకరమైన మాట ఏంటో తెలుసా? తర్వాత చేద్దామని. కొంచెం టైం వచ్చిన తర్వాత చేద్దాం, కొత్త సంవత్సరం వచ్చినాక ఖచ్చితంగా చేద్దాం, మండే నుంచి అసలు స్టార్ట్ చేసుడే, సిచ్యువేషన్ బాగుంటేనా, డబ్బులు వస్తున్నాయి వచ్చిన తర్వాత చేసుడే, ఇలా ఎదురు చూస్తూనే జీవితం గడిచిపోతుంటుంది. సో విజయం సాధించాలనే లక్ష్యం ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన రోజు అంటూ ఉండదు. వాళ్ళకి ఒకే ఒక రోజు ఉంటుంది, అది ఈ రోజే. సో వాళ్ళు న్యూ ఇయర్ రెజల్యూషన్ కోసం ఎదురు చూడరు, వాళ్ళు మనీ కోసం ఆగరు, వాళ్ళు పర్ఫెక్ట్ ప్లాన్ కోసం టైం వేస్ట్ అస్సలు చేయరు, వాళ్ళు ఇప్పుడే మొదలు పెడతారు. సో ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి. ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకడు చెప్తున్నాడు, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం చూద్దామని. సో ఇంకొకటి చెప్తున్నాడు, ఇప్పుడు నాకు భయం ఉంది అయినా మొదలు పెడతాను. సో 5 సంవత్సరాల తర్వాత ఒక అతను ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు, ఇంకొకడు మాత్రం 5 సంవత్సరాలు ప్రయత్నం చేసిండు. సో ఈరోజు ఎవరు ముందున్నారని అనుకుంటున్నారు? ఆల్వేస్ ప్రయత్నించిన వాడే ముందుంటాడు. ఇక్కడ హార్ష్ రియాలిటీ ఏంటంటే, పేదరికం అంటే డబ్బులు ఎక్కువడం కాదు, మనం చేయాలనుకున్న పని వాయిదా వేయడం. ఎదురు చూడడం అలవాటైతే ఆలస్యం జీవితంగా మారుతుంది. ఇప్పుడు కాదు అన్న ప్రతిసారి నీ భవిష్యత్తుకు నువ్వే నో చెప్తున్నావని అర్థం. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ యొక్క ట్రూత్ ఏంటంటే, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. ఎందుకు తెలుసా? ఎందుకంటే అవి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి కాదు, ఆలస్యం నుంచి పుడతాయి. అంటే లేట్, ప్రతిదాన్ని పోస్ట్పోన్ చేయాలనుకున్న మెంటాలిటీ ఉన్న వాళ్ళ నుంచి అవి వస్తాయి. ఈరోజే నా కొత్త సంవత్సరం అని గెలిచిన వాళ్ళు అంటూ ఉంటారు. సో ది పవర్ఫుల్ లైన్స్ ఏంటంటే, ఇక్కడ నీ పరిస్థితి పర్ఫెక్ట్ కాదు, నీ ప్లాన్ కంప్లీట్ పర్ఫెక్ట్ కాదు, నీ ధైర్యం 100% కూడా కాదు, కానీ మొదలు పెట్టడానికి ఇవి ఏవి అవసరం లేదు. మొదలు పెడితేనే అన్నీ సెట్ అవుతాయి. సో ఫైనల్ కాల్ టు యాక్షన్ ఈజ్, ఈ వీడియో చూస్తున్న నువ్వు ఇప్పటికీ ఎదురు చూస్తున్నావా? అయితే నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎదురు చూస్తే కాలం పోతుంది, మొదలు పెడితే జీవితం మారుతుంది. విజయం ఎప్పుడు ఇప్పటి నుంచే మొదలవుతుంది. ఈరోజే మొదలుపెట్టు, ఇప్పుడే. So subscribe to this channel for more videos. Thank you.